మిమ్మల్ని అడిగే కొద్దీ మీరు చెప్తూనే ఉన్నారు. అంటే చాలా ఉన్నాయి ఇంకా అడగాల్సినవి. బట్ ఏంటంటే ఫైనల్‌గా ఒకటి అడగాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు పొల్యూషన్ పెరిగిపోతుంది. తర్వాత మనకి ఈ వేడి కూడా పెరిగిపోతుంది కదా! సోలార్ సునామీస్ వస్తాయని చెప్పేసి నాసా తర్వాత ఇస్రో అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒక సైంటిస్ట్‌గా నిజంగా సోలార్ సునామీస్ వస్తే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్ అది ఏదైనా పడితే ఓకే. బట్ సోలార్ సునామీస్ సూర్యుని ముంద ఎవరు ఇది చేయలేరు కదా! నిజంగా సోలార్ సునామీస్ వస్తాయంటారా? అసలు ఏంటంటారు ఫైనల్‌గా? అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. నాకే దాని గురించి ఎక్కువ తెలియదు, కానీ సోలార్ని ఇప్పుడు సన్ను స్టడీ చేయడం మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం ఆదిత్యాన్ని పంపాం. ఆదిత్యాలు సార్. దానికి ఒక ఇది ఆదిత్యాల్లో మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే ఒకటి వర్టికల్ ఎమిషన్ స్పెక్ట్రోమీటర్ అని ఉందండి. అది ఆ ఇన్స్ట్రుమెంట్. అది 200 kgs ఇన్స్ట్రుమెంట్. టు అబౌట్ 6 to 7 years కట్టారు. అది డెవలప్ చేసింది ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అని. అక్కడ ప్రొఫెసర్ రాఘవేంద్ర ప్రసాద్ అని చేశారు. ఆయన పిహెచ్డి నుంచి మెంటర్ నేనే మా ఇన్స్టిట్యూట్లో చేసి అక్కడ ప్రొఫెసర్ ఉన్నాడు. ఆయన కట్టాడు దాన్ని. January 26, 2023లో దాన్ని వీళ్ళకి ఇస్రో వాళ్ళకి ఇచ్చారు. ఇస్రో రిసీవ్ చేసింది ఎవరు? సోమనాథ్ గారు. ఓకే, సో వాడు తీసుకెళ్ళి శాటిలైట్లో పెట్టి పంపారు. ఇప్పుడు సో నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు, ఎందుకంటే చేసిన వాడు నా స్టూడెంట్. మీరే గురువు. అది దట్ డే ఐ సెడ్ ఐ వన్ మై నోబెల్ ప్రైజ్ అని. సో ఈ సోలార్ని దిస్ ది క్లోజెస్ట్ వే ఆఫ్ గాన్ టు సన్ అన్నమాట. సన్ది విచిత్రం ఏం తెలుసా అండి? సన్ ఇలా ఉంటుంది, దాని టెంపరేచర్ అక్కడ న్యూక్లియర్ రియాక్షన్స్ అంటే ఇది అటామిక్ ఎక్స్ప్లోజన్స్ అవుతుంటాయి. అది ఫ్యూషన్ అని 2 హైడ్రోజన్ ఆటములు జాయిన్ అయ్యి హీలియం అవుతుంది. మనం ఇక్కడ చేస్తుండేది ఏంటంటే హీలియంని బ్రేక్ చేసి హైడ్రోజన్ చేస్తాము. అది ఇది ఫ్యూజన్ అని బ్రేక్ చేయడం. ఫ్యూజన్ ఈజ్ డేంజరస్. ఫ్యూజన్ ఈజ్ అందుకని ఇంకా ఫ్యూజన్ ఇప్పుడు కనిపెడుతున్నాము. అది చేస్తే మన న్యూక్లియర్ ఎనర్జీ నుంచి ఏమీ డ్యామేజ్ ఉండదు. సో అదే ఇప్పుడు రీసెర్చ్. ఓకే, అదంతా నడుస్తుంది. అది చేసేటప్పుడు 6000 degrees టెంపరేచర్ సన్న మీద, కానీ దాని చుట్టూ ఆ టెంపరేచర్ వల్ల ఈ గ్యాసెస్ హీట్ అయ్యి ప్లాస్మా అయిపోయి ఇది కూర్చొనింది చుట్టూ. దాని టెంపరేచర్ 2 లక్షల degrees. సో అందుకని సన్ దగ్గర ఎవరు వెళ్ళలేము. సో కానీ ఎప్పటికప్పుడు అది ఫ్లేర్స్ వస్తుంటాయి. దానివల్ల అది ఒక ఫ్లేర్ వస్తే మన అట్మాస్ఫియర్ వేరే అవుతుంది, వెదర్ వేరే అవుతుంది. అందుకని ఇప్పుడు మనం స్టడీ చేయాలని పంపించాం. ఇదే ది ఫస్ట్ అటెంప్ట్ టు స్టడీ. ఇఫ్ యు గో లిటిల్ ఫర్దర్ మీరు ఎవాపరేట్ అయిపోతుంది ఆ హీట్కి. ఆ కరెక్ట్ పాయింట్ లెగ్రాంజియన్ పాయింట్లో కూర్చోబెట్టాము. సో ఇవంతా మనం ఇప్పుడు సునామీలు అవన్నీ స్టడీ చేసుకొని వీ మస్ట్ అండర్స్టాండ్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ వీ షుడ్ ప్రిపేర్. ఇది నెక్స్ట్ వీక్ వస్తే ఇలాంటి సునామీ లేస్తుంది, ఇక్కడ ఓషన్ ఇలా వస్తుంది అని రెడీ అయిపోవాలి. దానికోసం ఇంత కష్టపడుతుంటాం. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ ది ఆన్సర్. ఐ డోంట్ నో దిస్ ఇస్. సో ఇది దానికనే వీఆర్ వెరీ కీన్ టు లుక్ అట్ సన్ నౌ. ఎందుకంటే దట్ ఈస్ ది ఆరిజిన్ కదా మనకి, దానివల్లే మనకి అన్నీ వచ్చేది. సో ఇది చేస్తుంటారు. సార్ సైన్స్ ఎంత మజా ఉంటుందండి. సార్ నేను బీకామ్ స్టూడెంట్ని. నాకు మీరు చెప్తుంటే మళ్ళీ కొంత సైన్స్ తెప్పించుకొని చదువుతాము. అసలు ఎంత నాలెడ్జ్ ఎంత ఉంది సార్, అండ్ ఎంజాయ్మెంట్ ఎంత సార్. మనకి ఏం సినిమా అక్కర్లేదు సార్. సార్ అసలు మీరు చెప్పింది నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు ప్రేక్షకులు కూడా మీరు ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ప్రతి దాంట్లో రాగి చెట్టు నుంచి అసలు కరోనా ఇప్పుడు బాధపడతారు, అయ్యో రామా అప్పుడే ఇంప్లిమెంట్ చేసింటే సరిపోయింది కదా అని, ఇలా చాలా ఉన్నాయి. నిజంగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సార్ ఇంకా చాలా అడగాలి, బట్ ఇది ఎక్కువైపోతుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అయిపోతుంది. సో ఫైనల్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా నాలెడ్జ్ ఇచ్చారు సార్. మీకు కూడా ప్రేక్షకులు అందరికి చెప్తున్నాను, సుమన్ టీవీ బెంగళూరు తరపు నుంచి, తర్వాత సుమన్ టీవీ ఫ్యామిలీ తరపు నుంచి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, అందరికి తెలియాలి. కేపీజే రెడ్డి సార్ గురించి మనం జస్ట్ ఇప్పుడు నెట్లో మాత్రమే చూస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది మీరు చాలా వరకు అందరిలో తీసుకెళ్ళగలిగితే
ఈయన ఆలోచనలు బయటపడతాయి, అట్ ద సేమ్ టైం ఈయనను అప్రోచ్ అవుతారు. ఈయన దగ్గర కొంత నాలెడ్జ్ ఏం లేదు, చాలా 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 ఎక్కువ నాలెడ్జ్ ఉంది, దాన్నంతా కూడా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. నాకు తెలిసి మీకు చాలా చాలా బాగా నచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ మస్ట్ థ్యాంక్ సుమన్ టీవీ నన్ను ఇలా ఆపర్చునిటీ ఇచ్చారు. నాకేంటంటే ఇది నలుగురికి రీచ్ అయితే వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు అవుతారు అనేది ఒక డ్రీమ్ అండి. ఖచ్చితంగా అది పిల్లలు వాళ్ళకి ఇది చిన్నప్పుడే తెలిసిపోతే దే షుడ్ బికమ్ 100 times బిగ్గర్ దాన్ మీ అండ్ యూ. అది అవుతాది దీనివల్ల అనేది ఒక ఆశ అండి. సార్ ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.